ఓం నమ శివాయ. మనం ఈరోజు సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో నుండి సహస్రనామాల అర్థాలు చూసుకుంటూ వెళ్తున్నాము. ఇందులో శుద్ధ విగ్రహ అని అంటున్నారు. అంటే స్వామి శుద్ధ విగ్రహము, పరిశుద్ధమైన రూపాన్ని కలిగి ఉంటారు కదా. ఆయన పవిత్రతతో ఉంటారు, ఎంతో ప్రభావితంగా ఉంటారు. అలాగే ఆయన నుంచి సృష్టి వచ్చింది, సృష్టి అంతా ఆయనే. ఏ రకంగా చూసినా సరే ఆయన పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి ఆయన్ని శుద్ధ విగ్రహ అంటారట. అలాగా రెండవది అసాధ్య, సాధ్యం కాందేమీ లేదు ఆయనకి. ఆయన ఏమో సాధించలేరా అంటే ఏదైనా ఆయనకి సాధ్యమే. ఎందుకంటే ఇంత సృష్టి చేసిన ఆయనకి ఇంకా జరగంది ఏదన్నా ఉంటుందా అంటే ఏది ఉండదు. ఈ సృష్టిలో ప్రతి అణువు, పరమాణువు, జీవులు, ఆ తర్వాత దేవతలు అందరూ కూడా ఆయన చేతిలోనే ఉంటారు కదా. ఆయన ఎలా చెప్తే అలాగా వీళ్ళు నడుచుకుంటారే తప్పితే వీళ్ళు ఏదన్నా స్వామివారిని నియంత్రించగలరా అంటే అట్లా ఏముండదు. కాబట్టి స్వామివారికి సాధ్యం కాదంటూ ఏం లేదు కాబట్టి అసాధ్య అంటారట. నెక్స్ట్ సాధు సాధ్య అంటారంట. అంటే సాధువులు ఆయన్ని సాధించగలరు అంట. ఇందాక చెప్పినట్టు మనసు ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో, ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరైతే సత్య మార్గంలో ఉంటారో, ఎవరైతే ధర్మంగా న్యాయంగా వ్యవహరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఆ భగవంతుణ్ణి సాధించడము సులభమేనట. కానీ ఎవరైతే కేవలం పూజలు అంటూ ఏవో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేసి పూజలు చేసేసినంత మాత్రాన స్వామి లభిస్తారా అంటే అవి ఏమీ లభించరు. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చేది ఆ స్వామి. అక్కడ ఏమన్నా ద్రవ్యాలు ఇస్తున్నాము అంటే ఆ ద్రవ్యాలు కూడా స్వామివారు సృష్టించినవే. మనం కొంటాము అయి ఉండవచ్చు తప్పితే మనం చేసేది ఏం లేదు. మరి ఏంటి మనం ఇవ్వాలంటే మన మనసు, ఆ మనసును కూడా స్వామివారికి అర్పించాలి. కాబట్టి చాలా శుద్ధిగా ఉంచుకోవాలన్నమాట. ఎవరైతే చాలా పవిత్రంగాను, నిస్వార్థంగాను, నిష్కామంగాను ఉంటారో, ధర్మమైన మార్గంలో ఉంటారో, సత్యవాదాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళు స్వామివారిని సాధించడము చాలా తేలికేనంట. అందుకని ఏమంటున్నారు స్వామిని సాధు సాధ్య అంటున్నారు. భృత్య మర్కట రూపదృక్కు అంటున్నారు. ఇక్కడ మర్కట అంటే కోతి రూపం అనమాట. సో కోతి రూపంలో ఎవరున్నారు? హనుమంతుడు ఉన్నారు. హనుమంతుని ఏమంటాం మనం? ఉత్తమ సేవకుడు కదా. ఆయన్ని మించిన ఉత్తమ సేవకుడు అనడానికి ఇంకెవరన్నా సరిపోతారా? సరిపోని అంత ఒక లెవెల్లో హనుమంతుడు స్వామికి సేవ చేస్తున్నారు కదా. సో అలాంటి మరకట రూపాన్ని ఈయన ధరించి ఉన్నారు. ఎవరు? శివుడు. కాబట్టి ఆయన్ని ఏమంటామంట? భృత్య మరకట రూపదృక్కు అని అంటామంట. హిరణ్యరేత అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తారంటే ఏ హిరణ్యం అంటే బంగారము. ఆ బంగారము నిజానికి ఏమని చెప్తారు? శివుని వీర్యంగా చెప్తారనమాట. అందుకని ఈ బంగారాన్నే శివుడు వీర్యంగా కలిగి ఉన్నారు కాబట్టి ఆ స్వామిని హిరణ్యరేత అంటారట. పౌరాణ అంటే చాలా ప్రాచీనమైంది కదా. ఎప్పుడో నుంచి వచ్చేది, గతము ఎప్పటి నుంచో ఉన్నది. ఎందుకంటే స్వామి ఎప్పుడో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉన్నారని చెప్పుకున్నాం. త్రికాలాల్లోనూ ఆయనే ఉన్నారు. అందుకని ఎప్పుడో ప్రాచీనుడు కాబట్టి ఆయన కన్నా ప్రాచీనమైనది ఏమన్నా ఉందా? ఎవరైనా ఉన్నారా అంటే లేరు. ఆయన నుంచే సృష్టి స్టార్ట్ అయింది కాబట్టి ఆయన్ని ఏమంటారట? పౌరాణ అంటారట. అలాగే రిపుజీవహర అంటే రిపుజీవులు అంటే శత్రువులంట. అలాంటి జీవుల ప్రాణాలని హరిస్తారు స్వామి కదా. అంటే శత్రువుల ప్రాణాలను హరిస్తారు. ఎంతమందో రాక్షసుల్ని స్వామివారు సంహరించారు కదా. త్రిపురాసురులు అలాగా చాలామంది ఉన్నారు, బండాసుర, ఇంకా ఎవరెవరో ఉన్నారు. సో అలాగా రాక్షసులుగా లేకపోతే ఎవరైతే అధర్మ మార్గంలో ఉంటారో అలాంటి వాడిని స్వామివారు సంహరిస్తారు. అంటే ఇంకొక రకంగా ఏం చెప్తున్నారు? మనము ధర్మ మార్గంలో ఉంటే పర్వాలేదు, కానీ అధర్మంగా ఉంటే కనుక స్వామివారు ఏదో రూపంలో మనల్ని కూడా శిక్షిస్తారనమాట. ఆ రకంగా రిపుజీవహర అంటున్నారు స్వామివారు. ఇంకొకటి ఏం చెప్పచ్చు? మనకి కూడా రాక్షస ప్రవృత్తులు ఉంటాయి కదా. కాసిన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి మనలో. అవి రాక్షస ప్రవృత్తులుగా చెప్పబడతాయి. అవి ఏంటంటే కామక్రోధాలు ఇలాంటివి. మనకుగా మనం తగ్గించుకోగలమా అంటే తగ్గించుకోలేము. అప్పుడు ఏం చేయమంటున్నారు? శివా శివ అని మన మంత్రం చెప్తూ ఉంటే
ఆ స్వామివారు ఎప్పుడైతే మన మీద దయ కలుగుతుందో మనలో ఉన్న ఈ కామక్రోధాలు షడ్వర్గాలు ఇవన్నీ, లేకపోతే ఏమన్నా బలహీనతలు, లేకపోతే రాక్షస ప్రవృత్తులు, ఇవన్నీ ఆ స్వామివారే తొలగిస్తారట. సో మనలో కూడా ఎవరు తొలగించాలి? ఆ స్వామివారే తొలగించాలి. అందుకని ఆ స్వామిని రిపుజీవహరహ అంటారట. బలి అని అంటున్నారు. అంటే ఆయనకి పూర్ణమైన బలము, సమగ్రమైన బలము ఉంది. ఆయన కన్నా బలశాలు ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. ఆయనే సంపూర్ణమైన బలాన్ని కలిగి ఉన్నారు. ఈ విశ్వమే ఆయన అంటే ఆ విశ్వానికి ఎంత బలం ఉందో అంత బలం. ఆ విశ్వాన్ని నడిపిస్తున్నారంటే అంతకన్నా ఎక్కువ బలం ఉంది. ఇక్కడ ఇంత యంత్రాంగం నడుస్తుంది అంటే దాన్ని అంతా నడిపించాల్సిన ఆ సామర్థ్యత స్వామివారికి ఉందంటే ఆయన ఎంత బలవంతులో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సమగ్రమైన బలం ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నారు? బలి అంటారట. తర్వాత మహాహ్రద అంటున్నారు. హ్రద అంటే అన్నింటికి తానే స్థానమే ఉండడం అనమాట. ఇప్పుడు జలాలు ఉన్నాయంటే దానికి ఏమంటారు? ఒక చెరువు స్థానంగా ఉంటుంది. రకరకాల నీళ్లున్న ఒక చెరువులో చేరుతాయి, లేకపోతే ఆ చెరువు దానికి స్థానం అవుతుంది. అలాగే ఏమంటున్నారు? ఎన్ని రకాల స్వరూపాలలో మనం అనుకున్నాం ఈ విశ్వంలో ఏ జీవరాశి ఉండని, లేకపోతే కొండ కొన నీరు ఏదన్నా నిప్పు ఏమైనా అవని అన్ని రూపాల్లో ఎవరున్నారు? స్వామి ఉన్నారు కదా. మరి ఏమంటున్నారు? ఇన్ని రూపాల్లో ఎవరున్నారు? తానే ఉన్నారు. సో రూపాలు ఎన్నైనా సరే ఒక్కరిగా ఉన్నారు కాబట్టి, ఆ ఒక్కటే తానే ఉన్నారు కాబట్టి ఆయన్ని ఏమంటున్నారట? మహాహ్రద అంటారట. అలాగే మహాగర్త అంటారట. అంటే గర్త అంటే అగాధం అన్నమాట. ఆయన ఎంతో లోతుగా ఉన్న అగాధం అంట. అసలు అంతూ లేదు, ఆ లోతేంటో తెలియదు అన్నలాగనమాట. ఒక గొయ్యి ఉందంటే ఆ గొయ్యి స్వరూపం ఏంటో మనకి తెలియలేదు, అంత లోపలికి ఉంది అంటే లోపల ఆ తర్వాత ఏముందో అన్నట్టు ఉంటుంది కదా, అది అగమ్యగోచరంగా ఉంటుంది. అలాగా స్వామివారు కూడా మనకి పెద్ద అగాధంలాగా ఉంటారంట. ఎందుకంటే స్వామివారిని తెలుసుకోవడం సాధ్యమా అంటే, ఇప్పుడు సహస్రనామాలు చదువుతున్నాం కదా అంటే స్వామి వారి గురించి కాసింత తెలుస్తుంది, ఏవో కొన్ని స్తోత్రాల్లో ఆయన గురించి ఇంకాస్త తెలుస్తుంది తప్పితే పూర్తిగా స్వామివారి గురించి మనకి అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా అర్థం కాదు అని చెప్తారు. అందుకని ఆయన ఎలా కనబడుతున్నారంట? పెద్ద అగాధంలా కనబడుతున్నారంట. అందుకని ఆయన్ని మహాగర్త అంటారట. నెక్స్ట్ సిద్ధ అంటారు. ఎందుకంటే ఆయన సిద్ధింప చేసుకోలేనిది ఏమన్నా ఉందా? అన్నీ ఆయన సిద్ధింప చేసుకోగలరు. ఆయనకి ఏం కావాలో అది ఆయనకి దొరుకుతుంది, అది సమకూర్చుకోగలరు. సో అలాగా అన్నీ ఆయన చేతిలోనే ఉంది కాబట్టి అన్నీ సిద్ధింప చేసుకోగలరు కాబట్టి ఆయన సిద్ధ అనబడతారట. బృందార వందిత. అలాగే బృందార అంటే దేవతలతో వందిత, వాళ్ళందరూ వందనాలు చేస్తారు స్వామికి, దేవతల చేత నమస్కరింపబడతారు. ఈయన దేవాది దేవుడు కాబట్టి దేవుడి కిందనే దేవతలు ఉంటారు. వాళ్ళందరూ నమస్కరించి స్వామివారి నుంచే శక్తిని పొంది వీళ్ళు ఈ యంత్రాంగాన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ విశ్వాన్ని నడిపించే దేవతలు, లేకపోతే మనలోనే ఎన్నో శక్తులు ఉన్నాయని చెప్పాం కదా, దేవతా స్వరూపాలు మనలోనే రకరకాలుగా ఉంటారు. సో ఇవందరూ నడుపుతున్నారు అంటే ఎక్కడి నుంచి వాళ్ళు శక్తిని పొందుతున్నారు? దేవుడి నుంచి పొందుతున్నారు. అందుకని ఆ దేవుడికి వీళ్ళని నమస్కరిస్తారు. సో దేవతల చేత వందనాలు తీసుకుంటున్నారు కాబట్టి స్వామిని బృందార వందిత అంటారంట. వ్యాఘ్ర చర్మాంబర. వ్యాఘ్రం అంటే పులి కదా, ఆయన చర్మాన్ని ఆయన ధరిస్తూ ఉంటారు. ఆయన ఏనుగు చర్మాన్నో పులి చర్మాన్నో ధరిస్తూ ఉంటారు కదా. అందుకని ఆయన సహజంగా దేవతలకి ఉండే ఇలాగా పట్టు వస్త్రాలు అవి ధరించడం, లేకపోతే ఏదో స్వర్ణాభరణాలు, రత్నాలు, మణిమాణిక్యాలు ఇవన్నీ ధరించడం అనేది సహజంగా ఆయన రూపాల్లో అది ఉండదు. ఆయన ఎప్పుడు ఏంటి ఏ వ్యాఘ్రాన్నో ఆ వ్యాఘ్ర చర్మాన్న ధరిస్తారు, లేకపోతే గజ చర్మాన్ని ధరిస్తారు, మొత్తం విభూతిని రాసుకుని ఉంటారు, సర్పాల్ని కానీ లేకపోతే ఈ రుద్రాక్షల్ని వీటినన్నింటినీ ఆయన అలంకరించుకుని ఉంటారు. కొంత విచిత్రంగా ఉంటారని చెప్పుకున్నాం కదా, అలాగా ఆయన ఏది వస్త్రంగా కలిగి ఉన్నారట? పురి చర్మాన్ని. అందుకని వ్యాఘ్ర చర్మాంబర అంటారట. వ్యాళి అంటే సర్పములను ధరించువాడు కదా. వ్యాళి అంటే ఇందా చెప్పినట్టు ఆభరణాలన్నీ ఆయనవి దేంతో చేసున్నాయి? సర్పాలతో, పాముల్ని ఆభరణాల కింద ఆయన ధరించి ఉన్నారు కాబట్టి ఆయన్ని వ్యాళి అంటామంట. మహాభూత అంటారు.
అంటే మహావిష్ణువు తానే అని అనుకున్నట్టు. ఇక్కడ మనకి పంచకృత్యాలు జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ యాక్చువల్గా 5 కృత్యాలు శివుడే చేస్తూ ఉంటారు. కానీ 5 కృత్యాల్లో విష్ణువు బ్రహ్మ అనేవాడు కాసింత అహంకారాన్ని పోయారు కాబట్టి శివుడికి కాస్త వేరుగా వాళ్ళ రూపాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఎవరంటున్నారు, మహావిష్ణువు కూడా ఆయనే అనమాట. అందుకని ఆయన్ని మహాభూత అని అంటారనమాట. మహానిధి అంటే నిధి అంతా ఆయన దగ్గరే ఉంది కాబట్టి అంతటినీ ఆయనే ఇస్తారు. అలాగే వినాశనం ఉంటుందా అంటే ఆయనకేమీ వినాశనం ఉండదు. ఆయన దగ్గర ఉన్న గని అంటే ఏదన్నా మనకి ఇచ్చినంత మాత్రాన ఆయన దగ్గర ఉన్నది అంతమైపోతుందా అంటే అలా ఏమి ఉండదు. ఇంకా ఆయన దగ్గర అలానే ఉంటుంది. ఆయన మనకి ఎన్ని సుఖ శాంతులు ఇవ్వని, ఎంత సౌభాగ్యం ఇవ్వని, ఎంత ధన ధాన్యాలు ఇవ్వని, ఎన్ని ఇచ్చినా ఆయన దగ్గర ఏం తరగదు. అంతా ఆయన కలిగి ఉంటారు. అంత పెద్ద నిధి ఆయన దగ్గర ఉంటుందన్నమాట. అందుకని ఆయన్ని ఏమంటారట, మహానిధి అంటారట. అమృత అంటే ఆయన స్వరూపమే అమృతము. ఆయన స్వరూపము, ఆయన గురించి మనం ఏమన్నా చెప్తుంటే వినడం కూడా మనం అమృతాన్ని తాగినట్టు ఉంటుంది. అంటే ఆయన గురించి అంత వినడము అమృతమే, ఆయన మంత్రము అమృతమే, ఆ శబ్ద స్వరూపంలో ఉన్న స్వామి అమృతమే, అలాగే ఆ స్వామి రూపమే అమృతము. అందుకని ఆయన్ని అమృత అని అంటారట. అమృతపహ అయితే అమృతాన్ని తాగితే అప్పుడు వాళ్ళు అమృతులు అవుతారు, అది సరే. కానీ స్వామి తీసుకోకపోయినా ఆయన అమృతులే, ఎందుకంటే ఆయనకే అమృతం అనేది లేదు కదా. అందుకని అమృతాన్ని తాగి వాళ్ళ స్వరూపం ఈయన అయ్యారంటున్నారు, లేకపోతే ఈయన స్వరూపాన్ని అది తీసుకుంది అన్నట్టు. తప్పితే నిజంగా అమృతాన్ని స్వీకరించాల్సిన అవసరం ఈశ్వరుడికి ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆయన సృష్టించిన వాటిల్లో అమృతం ఒకటి, ఆయన సృష్టించారు దీన్ని, తప్పితే దీని వలన స్వామివారు సృష్టించబడలేదు. కాబట్టి ఏమంటున్నారు, దాని స్వరూపాన్ని ఈయన తర్వాత పొందేరు, కానీ నిజానికి స్వామివారే అమృతులు అనమాట. అందుకని అమృతపహ అని అంటారట. తర్వాతది శ్రీమాన్ అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి కదా, లక్ష్మిని సర్వసంపదల్ని పొందినవాడు అనమాట. సర్వైశ్వర్యాలు కలవారన్నమాట. స్వామి అంతగా ఏదో అలంకారాలు అవి పెట్టుకోకపోయినా ఏమంటారు, ఎవరికైతే నిజంగా సర్వసంపదలు కావాలో వాళ్ళని శివుడికి పూజ చేయమంటారు. ఎవరికైతే డబ్బు అవసరం అవుతుందో వాళ్ళని నిజానికి శివుడికే పూజ చేయమంటారు అనమాట. శివ పూజ ఎక్కడ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదు. అంటే సర్వైశ్వర్యాలు ఇచ్చేదెవరు, స్వామివారే. అందుకని స్వామిని శ్రీమాన్ అంటామంట. పాంచజన్యము అంటున్నారు. అంటే ఆయన పాంచజన్యం అనేది ఎవరు వాడతారు, కృష్ణుడు వాడతారు కదా. మన భగవద్గీతలో ఆయన చేతిలో ఉన్న శంఖాన్ని మనం చూస్తాం పాంచజన్య అని. అయితే దాన్ని కూడా ఎవరు సృష్టించారట, స్వామివారే సృష్టించారట. పైగా అది శంఖాల్లో చాలా గొప్పదైన శంఖము అంటున్నారు. అందుకే విష్ణువు కానీ కృష్ణుడు కానీ చేతిలో అది ధరించుంటారు. అయితే దాన్ని సృష్టించిన వాడు శివుడు కాబట్టి స్వామి పేరు ఏమని ఉంటుందంట, పాంచజన్య అని ఉంటుందంట. అయితే ప్రభంజన అనేది తర్వాత పేరు. ఇది ప్రపంచం అంటే మహావేగంగా ఉన్న ఆ వాయువు ఏదైతే ఉందో, మహావేగంగా ఏముంటుంది, వాయువు ఉంటుంది. ఆ వాయు స్వరూపాన్ని కూడా ఎవరు కలిగి ఉన్నారంటున్నారు, శివుడే కలిగి ఉన్నాడంట. అంతేకాకుండా ఆయన సర్వాన్ని నశింపజేస్తారు. ఎప్పుడు లయ జరిగేటప్పుడు ఒక్కసారిగా ఉవ్వెత్తున మొత్తం అంత విశ్వాన్ని ఆయన లయం చేసేస్తారు కదా, చాలా వేగంగా జరిగిపోతుంది కదా. అందుకని ఆయన ఏమంటామంట, ప్రభంజన అని అంటామంట. పంచవింశతి తత్వస్థ అంటున్నారు. పంచవింశతి అంటే 25 తత్వాలు అనమాట. ఆ 25 తత్వాలు స్వామివారేనంట. భూమిని మొదలుకొని పరమాత్మ వరకు మనకి 25 తత్వాలు ఉంటాయంట. అయితే ప్రతి దానిలోనూ స్వామివారే ఉన్నారు కాబట్టి భూమిని తీసుకో, లేకపోతే అందులో రేణువుని తీసుకో, అక్కడి నుంచి పరమాత్మని అని ఎవరినైతే అంటున్నా అక్కడి వరకు తీసుకో, ఏదైనా సరే అన్ని తత్వాలు కూడా స్వామివారేనంట. అందుకని ఏం చెప్తున్నారు, ఇవన్నీ స్వామివారే అయి ఉన్నారు కాబట్టి స్వామిని పంచవింశతి తత్వస్థ అని అంటారట. పారిజాత అంట. పారిజాత పుష్పాలని మనం దేన్ని అంటాము, అది అందరి కోరికల్ని తీరుస్తుంది అని చెప్తారు కదా. పారిజాత వృక్షం అనేది ఎవరేం కోరుకుంటే అవి తీరుస్తూ ఉంటుంది. అలాగా స్వామివారిని కూడా ఎవరైతే మనస్ఫూర్తిగా మనశుద్ధతో ఉండి ధర్మబద్ధంగా ఉండి వాళ్ళకి ఏమన్నా కావాలి అన్న కామ్యాలు ఉంటే కనుక స్వామివారు ఖచ్చితంగా తీరుస్తారట, ఒక పారిజాత వృక్షం వలె.
అలాగే పారిజాత పుష్ప స్వరూపం కూడా ఆయనే. ఆయన వృక్షం వలేగా చేస్తారు, అలాగే ఆ వృక్షం కూడా ఆయనేనంట. అందుకని 2 రకాలుగా ఆయనే ఉన్నారు కాబట్టి స్వామిని పారిజాత అంటామంట. తర్వాత పరాత్పరః అంటే విష్ణువు కంటే తరువాతివాడు గొప్పవాడు. అయితే విష్ణువు సమానంగా ఉన్నారా అంటే విష్ణువుని కన్నా పైన ఈయన ఉన్నారు. ఎందుకంటే ఈయన ఆజ్ఞతోనే విష్ణువు ఈ విశ్వాన్నంతటిని నడిపిస్తున్నారని చెప్తారు కదా. అందుకని విష్ణువుకి కొంత పైన ఉన్నవారు కాబట్టి ఆయన్ని పరాత్పరః అంటామంట. తర్వాత సులభ అంటే ఆయన సులభంగా దొరికిపోతారంట. సులభంగా దొరికిపోతారా? అందరికీ దొరకరు. ఎవరికైతే భక్తి ఉందో, ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో, ఎవరైతే శుద్ధ మనస్కులై ఉంటారో, ఎవరైతే ప్రేమగా ఆ స్వామి వారి నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రం ఆయన సులభంగా దొరుకుతారట. నిన్న చెప్పుకున్న స్వామి పొందడం సులభం కాదు అని. ఎందుకు కాదు అంటే మనం ఇలా బాహ్య ప్రపంచాల్లో తిరుగుతూ కామ్యాలతో ఉండి అశుద్ధమైన మాలిన్యమైన మనసుతో ఉంటే కనుక ఎప్పటికీ ఆ స్వామివారిని పొందలేం. కాబట్టి అక్కడ కష్టం అన్నారు. కానీ ఇక్కడేమంటున్నారు, ఎవరైతే శుద్ధ మనస్కులై ఉంటారో వాళ్ళు చాలా సులభంగా ఆ స్వామివారిని పొందగలుగుతారట. అందుకని ఆయన్ని సులభ అని అంటారట. సువ్రత అయితే మనం వ్రతాలు చేస్తూ ఉంటాం కదా. దేనికి చేస్తూ ఉంటాము? దానివల్ల ఏదో మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయని కదా. అందుకని ఏమంటున్నారు, అలాంటి ఏ వ్రతాలు అయితే ఉన్నాయో ఆ వ్రతాల రూపంలో కూడా స్వామివారే ఉంటారంట. ఇక్కడ పూజ రూపంలో కూడా స్వామివారే. అక్కడ పూజ ద్రవ్యాలు ఏం వాడుతున్నాం, ఆ ద్రవ్యాలు కూడా స్వామివారే. ఎవరికైతే అర్పిస్తున్నామో అది కూడా స్వామివారే. ఇంకా బాగా తెలుసుకుంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళల్లో ఆత్మస్వరూపంలో ఉంది కూడా స్వామివారే. సో అన్ని రూపాల్లోనూ స్వామివారే ఉన్నారు. ఇంకొకటి ఏమంటున్నారు, జనాలకి ఏది కావాలో ఆ కామ్యాలని వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా స్వామివారు ఒక వ్రతంగా పెట్టుకుని ఉన్నారట. అందుకని ఎవరైతే శుద్ధ మనస్సుతో ఏదైనా అడిగితే ఖచ్చితంగా అది జరుగుతుందా జరగదా అనేది కూడా అవసరం లేకుండా స్వామివారు ఏదో రూపంలో వాళ్ళకి అది వచ్చేటట్టు చేస్తూ ఉంటారు కదా. అందుకని స్వామివారిని సువ్రత అని అంటారట. మంచి వ్రతాన్ని పూని ఉన్నారంట. ఎంత మంచి వాళ్ళకి మంచి చేయాలి అనేది ఆయన వ్రతం అంట. తర్వాత సూరః ఆయన చాలా సూర్యుడు, ధీరుడు కదా, మహాప్రతాపవంతుడు. ఆయన్ని ఓడించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? లేరు. అందరికన్నా ధైర్యవంతుడు, లేకపోతే బలవంతుడు, లేకపోతే సూర్యుడు ఆయనే. కాబట్టి ఆయన సూరః అంటామంట. వాంగ్మైక నిధి సమస్త వాంగ్మ్యాలకు ఆయనే నిధి అయిన వాడు. వాంగ్మ్యాలు ఉన్నాయంటే ఆ వాంగ్మయములు ఎక్కడి నుంచి వచ్చాయి? స్వామి నుంచే వచ్చాయి. దానిలో శబ్దాల రూపంలో ఆయనే ఉన్నారు. ఎవరి గురించి వర్ణించుంది? అది కూడా ఆ భగవంతుని గురించే ఉంది. సో ఆ రూపాలలో ఎవరున్నారు? స్వామివారే ఉన్నారు. కాబట్టి పైగా అంత వాంగ్మయం వచ్చింది, ఇంకా ఏమి లేదా అంటే లేదు. ఇంకా 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 స్వామివారి నుండి వచ్చే వాంగ్మయం ఏమి తక్కువ ఉండదు. అలాగని ఆయన ఇచ్చిన దాంతో అయిపోయిందా అనడానికి లేదు. ఆయన ఒక నిధి వంటి వారు. ఆయన ఎన్నో వాంగ్మయాలు ఇస్తారు. నేను చెప్పుకున్నట్టు ఓన్లీ మన హైందవ దాంట్లోనే ఇన్ని వాంగ్మయం ఉంది, కానీ మిగిలిన వాళ్ళకి ఉండదు. ఎందుకంటే మనకి అంత ఉందన్నమాట. ఎందుకంటే భగవంతుడే ఇస్తాడు మనకి ఆ వేదాలు అవన్నీ. అందులో ఏమేమి ఉండాలో అవన్నీ కూడా స్వామివారే సృష్టించి ఇచ్చారు. కాబట్టి స్వామి నుంచి వచ్చాయి, భగవంతుని నుంచి వచ్చినాయి. కాబట్టి ఆ వాంగ్మయం ఏమన్నా ఇచ్చిన దాంతో తరిగిపోతుందంటే తరగదట. ఆయన ఒక నిధి వంటి వారట. ఆయన ఇంకా ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉంటారు కూడా. అది ఎప్పటికీ తరగదు. అంత వాంగ్మయముకి ఆయన నిధి వంటి వారు. కాబట్టి వాంగ్మయేక నిధి అని అంటారట. నిధి అని తర్వాత నామము. అంటే నవనిధులు తానే అయి ఉన్నవాడు. మనకి నవనిధులు ఏమన్నా వస్తున్నాయి అంటే ఎవరు? స్వామివారిస్తారు. అలా మనకి ఇచ్చినంత మాత్రాన మరి ఆయన దగ్గర తరిగిందా? లేదు. అందుకని నవనిధులకు కూడా ఆయన నిధి వంటి వారు. కాబట్టి ఆ నవనిధి లేకపోతే నిధి అని స్వామివారి పేరట. వర్ణాశ్రమ గురు. మనకి వర్ణాశ్రమాలు 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. ఆ 4 ఆశ్రమాలకి కూడా గురువు వంటి వారు ఎవరు అంటే భగవంతుడేనంట.
మనకి ఈ వర్ణాశ్రమాల్లో ఇలా చేయాలని ప్రతిదానికి ఒక ధర్మాలు అవి ఉన్నాయి. ఎవరికి ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు అవి ఉన్నాయి, ఆచారాలు అవి ఉన్నాయి. మరి చెప్పడానికంటూ ఒకరు ఉండాలి కదా. ఆ చెప్పడం అనేది ఆ రూపంలో ఎవరు ఉంటారట? గురువు రూపంలో ఈయనే ఉంటారట. అందుకని ఈ వర్ణాశ్రమానికి గురువు కాబట్టి ఈయన్ని వర్ణాశ్రమ గురువు అని అంటారట. నెక్స్ట్ వర్ణి అంటున్నారు. ఈ వర్ణాశ్రమంలో ముందు ప్రప్రథమంగా ఎవరుంటారు? బ్రహ్మచారి ఉంటారు. సో ఆ బ్రహ్మచారిగా కూడా ఈయనే బాసిల్లుతున్నారంట. ఆ బ్రహ్మచారి కూడా ఎవరట? శివుడేనంట. ఆ రూపంలో కూడా శివుడే ఉంటారట. అందరిలో ఆత్మస్వరూపంగా ఉంటారు. అలాగ ఒక బ్రహ్మచారి రూపంలో కూడా శివుడే ఉంటారు కాబట్టి ఆయన్ని వర్ణి అంటాము. తర్వాత శత్రుజిత్తు, శత్రువులను గెలిచినవాడు. ఆయన శత్రువులందరినీ గెలిచాడు. ఇంకొకటి ఏంటి? శత్రువుగా ముందు మనం చెప్పుకునేది కామక్రోధాలు కదా. ఆయన కాముడిని కూడా గెలిచారు. ఎవరైనా మన్మధుడిని గెలిచారా అంటే అది శివుడనే ముందు చెప్తాం మనం. ఎందుకంటే ఆయన మాత్రం గెలవగలిగారు కాబట్టి శత్రుజిత్ అని అంటాము. అలాగే లోకల్లో ఆయనకి ఈక్వల్గా ఎటువంటి శత్రువులు లేరు కదా. ఆయన నుంచే ఇవన్నీ సృష్టించబడ్డాయి. రాక్షసులు కూడా ఆయన నుంచే ఏదో రూపాల్లో వాళ్ళు రాక్షసుల కింద వచ్చారు తప్పితే ఆయన కన్నా మించి ఎక్కడి నుంచో ఎక్కడో ఏమీ రాలేదు. అందుకని ఆయన్ని వాళ్ళు ఏమైనా పరాజితులు చేయగలరా అంటే అలా ఏం ఉండదు. కాబట్టి శత్రువులందరినీ పరాజితులు ఎవరు చేయగలరు? స్వామివారు చేస్తారు. అందుకని శత్రువుల్ని జయిస్తారు కాబట్టి ఆయన పేరు శత్రుజిత్ అంటారట. శత్రుతాపన, శత్రువులను తప్పింపచేస్తాడు. వాళ్ళకి ఇంకా కష్టాలు నష్టాలు భయాలు కలుగుతాయి. ఎవరు? శివుడు వలన అనమాట. వాళ్ళంత భయపడేటట్టు శివుడు చేయగలడనమాట. అంతలాగా తప్పింపచేసేవాడు కాబట్టి ఆయన్ని శత్రుతాపన అంటామంట. ఆశ్రమ అంటే మునుల ఆశ్రమ స్వరూపము తానే అయినవాడు. ఆశ్రమం ఇందాక బ్రహ్మచర్యం అన్నాము. మళ్ళీ ఆ తర్వాత బ్రహ్మచర్య సమయంలోనే వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉంటారు కదా. ఆశ్రమ మునుల కింద అలాగా ఉంటారు కదా. ఆ స్వరూపంలో ఉండేది కూడా ఆశ్రమ వాసుల కింద ఉండేది కూడా ఎవరట? శివుడేనంట. అందుకని ఇవన్నీ ఆశ్రమ అని కూడా అంటామంట. తర్వాత శ్రమణ అంటున్నాం. అంటే యతి వేషంలో ఉంటారట. యతి అని ఉంటారు కదా. ఆ యతుల వేషాల్లో కూడా ఎవరుంటారు? శివుడే ఉంటారట. తర్వాత క్షామ అంటే కరువు రూపంలో ఉండేవాడు. అదేంటి కరువు రూపంలో కూడా స్వామి ఉంటారా అంటే ఇక్కడ కేవలము ఏదో మంచో లాభమో పుణ్యమో ఇవి మాత్రమే దేవుడికి సంబంధించింది అనుకుంటే కాదు. అందులో నష్టము అవని, కష్టము అవని, లేకపోతే సౌభాగ్యం కానీ దారిద్ర్యం అవని అన్నీ కూడా అవి కూడా స్వామివారే. ఎక్కడైతే మనం పాజిటివ్ ఎలాగో భగవంతుడే అనుకుంటాం అక్కడ నెగిటివ్ కూడా భగవంతుడే. ఎందుకంటే మంచి వాళ్ళని ఎక్కడైతే భగవంతుడు ఉద్ధరిస్తున్నాడో ఆయనే చెడ్డ వాళ్ళని శిక్షిస్తారు కూడా. మరి శిక్షించేటప్పుడు ఆయన పాజిటివ్ రూపంలో ఎక్కడ ఉంటారు? లేదు, నెగిటివ్ రూపంలోనే ఉంటారు. అలాగా ఆయన కరువు రూపంలో ఉంటారనమాట. అందుకని క్షామం అనేది ఎవరి రూపము? అది కూడా భగవంతుని రూపమే కాబట్టి ఆయన క్షామ. నెక్స్ట్ జ్ఞానవాన్ అంటే జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానం ఆయనకి లేకపోతే ఇంత పెద్ద సృష్టిని చేసి ఆ సృష్టి కూడా ఎంత క్రమబద్ధంగా నడుస్తుందో. అందరికీ కొన్ని రూల్స్ ఉన్నాయి, అలానే జరుగుతాయి. అందరూ పుడతారు, కొంతకాలం ఉంటారు, చనిపోతారు, అదొక రూలు. ప్రతి ఈ సీజన్ అని చెప్తారు. సంవత్సరంలో అదే టైంకి ఎండలు వస్తాయి, మళ్ళీ ఏ టైంకి రావాలి అప్పుడు వర్షాలు ఉంటాయి, మళ్ళీ ఏ టైంకి రావాలి అప్పుడు చలి ఉంటుంది. మళ్ళీ సూర్యుడికి ఒక టైం ఉంది, చంద్రుడికి ఒక టైం ఉంది. అలాగా ఎవరికేమి అనేది మరి నియమంగా ఒక నియమాలు ఉన్నాయి, అవి నియమబద్ధంగా అలా సాగుతున్నాయి అంటే దాన్ని ఒక నియంత్రించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా. మరి ఆయనకి ఎంత తెలివితేటలు ఉంటే ఇవన్నీ చేయగలరు. సో ఆయన చాలా జ్ఞానవంతుడు. అలాగే వాంగ్మయాలు వచ్చాయి అన్నాం కదా, వేదాలు పురాణాలు అవన్నీ ఇతిహాసాలు అన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి ఆయన ఎంత జ్ఞానవంతుడైతే అవన్నీ చేసున్నారు కాబట్టి ఆయన జ్ఞానవాన్ అన్నమాట. అచలేశ్వర పర్వతములకు అధిపతి. అచల అంటే చలనం లేనివి అన్నమాట. అచలం లేని పర్వతాలు ఉన్నాయి కదా. కేవలము జీవరాశులే కాదు, జీవులు అయితే అటు ఇటు తిరుగుతారు కాబట్టి జీవరాశులు అని అనుకోవడంలో ఓకే బాగానే ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? కేవలం జీవరాశులే కాదు, అచల ఒకవేళ అలాగ తిరగని పర్వతాలు ఉన్నా లేకపోతే
మామూలుగా పారే నదులు ఉన్న అలాగా అన్నీ ఉంటాయి కదా, రకరకాలుగా ఉంది. ఆయన ఒక రూపంలో ఏం లేరు, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నట్టు పర్వతాల రూపాల్లో కూడా స్వామివారే ఉన్నారు కాబట్టి అలాగా అచలమైన పర్వత రూపంలో ఉన్నారు కాబట్టి అచలేశ్వర అంటామంట. తరువాత ప్రమాణభూత, ఇది ఇట్లు అని చెప్పడానికి ప్రమాణమైన వాడు, మర్యాద స్వరూపుడు. దేనికైనా ప్రమాణం ఎవరు అంటే స్వామివారే, ఎందుకంటే ఆయనే తయారు చేశారు, ఆయనే సాక్షి, ఆయనే ప్రమాణం కూడా, అంతా ఆయనే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఆయన ఇది ఇలాగా అని చెప్పడానికి ప్రమాణం అవుతుంది. అందుకే ఏదన్నా చెప్తే వేదాలలో ఉంది లేకపోతే శాస్త్రాల్లో ఉంది అదే ప్రమాణం అని అంటారు. ఇంకా ఎవరికన్నా ఇప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే ఏమంటారు, లేదు అక్కడ అందులో అదే ఉంది, ఎప్పుడు పురాణాల్లోనే ఇతిహాసాల్లోనో లేకపోతే ఈ వాంగ్మయంలో ఏమున్నాయి అందులో ఏది ఉందో అదే ప్రమాణం అని అంటారు. ఎందుకంటే అవి భగవంతుని దగ్గర వచ్చినాయి కాబట్టి. ఇంకోటి చెప్పాలంటే భగవంతుని రూపమే అది కాబట్టి. ఇంకొకటి మర్యాద స్వరూపము, అవన్నీ నియమ నిబంధనలతో అలా ఉన్నాయంటే మర్యాదతో కూడుకున్నవన్నమాట. సో ఆ స్వరూపం కూడా ఎవరట, స్వామివారేట. అందుకని ప్రమాణభూత అంటున్నారు. దుర్జ్ఞేయ అంటే తెలుసుకోవడానికి వీలు కానివాడు. ఈయన ఏమన్నా తెలుసుకుందాము అంటే ఎంత వాంగ్మయం చదవని, ఎవరు ఎంత అయినా స్వామిని చెప్పని, ఎన్ని రకాలుగా తెలుసుకున్నా సరే ఇంకా ఏదో ఉండిపోతుంది అనమాట. ఆయన ఒక గని లాంటి వారు, మనం తవ్వే కొద్దీ ఇంకా 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 ఏదో వస్తూ ఉంటుంది. ఆ లోపల ఏదో ఉంది రహస్యాలు, అవి మనకు అర్థం కావు. ఆ రూపంలో స్వామి ఉంటారనమాట. అందుకని దుర్జ్ఞేయ, అవన్నీ పట్టుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందుకని ఆయన పేరు దుర్జ్ఞేయ. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.